కొత్తపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు తిరుపతిరావు వెంకటమ్మ అనే దంపతులు. దీంతో వారి కుమారుడు అశోక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అమ్మ స్పాట్ డెడ్ కాగా అది చూసి నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. భార్యాభర్తలను బలి తీసుకుంది. ఆ కుటుంబంలో తీవ్రని విషాదాన్ని మిగిల్చింది. నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు సరదాగా కుటుంబంతో గడుపుదామని బయలుదేరిన దంపతులు ఇద్దరు ఓ బస్సు వెనక చక్రాల కింద పడి మృతి చెందిన సంఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం కొత్తపేటలోని వారి ఇంటి వద్ద తీవ్ర విషాద చేయాలనుకున్నాయి. మరి బంధువులు, కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ ఇంటి వద్దకి చేరుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ కొడుకు, కూతురు కళ్ళ ముందే ఇది జరిగింది. వాళ్ళంతా కలిసి వెళ్తున్న క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు కూడా తెలుస్తోంది. సో నిన్న అసలు ప్రత్యక్షంగా ఏం జరిగిందన్న అంశాలు తెలుసుకుందాం. ఈ ప్రమాదంలో తిరుపతిరావు వెంకటమ్మ మృతి చెందారు. ప్రమాదంలో వాళ్ళ యొక్క కొడుకు ఉన్నాడు. దీనిపైన మాట్లాడేందుకు ఒకసారి మాట్లాడారు. అసలు ఎన్ని గంటలకు మీరు నిన్న బయలుదేరారు? అసలు ఏం జరిగింది? 8 గంటలకు వెళ్ళామన్న ఇక్కడ నుంచి 8 గంటలకు వెళ్ళాము. ట్యాంక్ బండ్ వెళ్దాం అన్నట్టుగా వెళ్దాం అందరం. నేను, మా మిస్సెస్, మా అక్క, మా బావ, అమ్మ, నాన్న వెళ్తుండగా ముసలంబాబు మన పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడ ఆగారు మా కోసం. సరే అని చెప్పి అక్కడ ఉండమని మేము అన్న వరకు తర్వాత మాకు ఎదురయ్యాను. ఇంకా వెళ్దాం పదండి అని చెప్పేసి చెప్పిన. ఇక నేను ముందర వెళ్ళిపోయాను. నేను పాస్ అయినా. అంటే నాన్న మిడిల్లో ఉన్నాడు, మా బావ కొంచెం వెనకున్నాడు. వెనకుండే వరకు అప్పటికే బస్సు ఓవర్ స్పీడ్లో వెళ్ళిపోతుంది బస్సు. నాన్న ఆడ స్పీడ్ బ్రేకర్ ఉందని కూడా కొంచెం స్లోగా ఉన్నాడు. అయితే అటు నుంచి వేరే బండి వస్తుంది, ఏమైందో వాడు ఓవర్టేక్ చేసింది కొంచెం లైట్గా. అది నాన్నకి షోల్డర్ కానీ హ్యాండిల్ తలిగి స్లిప్ అయ్యి మమ్మీ డైరెక్ట్ టైర్ కింద పడిపోయింది. అది నాన్న తీసుకోలేక అక్కడ నాన్నకి స్ట్రోక్ వచ్చి చనిపోయారు. మీరంతా అంటే బైక్ల పైన బయలుదేరారు? ఇక్కడ నుంచి అంతా కలిసి ఇక్కడ నుంచి బైకుల పైన వెళ్ళాము. ఇక్కడ నుంచి బైకుల పైన వెళ్ళాము, 3 బైకుల పైన వెళ్ళాము. సీసీ కెమెరాల్లో కూడా చూస్తే బస్సు వెనుక చక్రాలు అంటే వాడు బైక్ ని ఓవర్టేక్ చేస్తుండగా బస్సు వెనుక భాగం తాగిలే యాక్సిడెంట్ జరిగినట్లు కనిపిస్తుంది. బైక్ దాన్ని ఎట్లా ఓవర్టేక్ చేశాను. బస్సే మస్తు ఓవర్ స్పీడ్ ఉంది. బస్సు ఓవర్ స్పీడ్ ఉంది. అది టర్నింగ్ తీసుకుంటూ వాడు మొత్తం దబాయించింది లెఫ్ట్ వాళ్ళకి వెళ్ళి. దబాయించే వరకు అది హ్యాండిల్ కి చేతి తాకే వరకు బండి ఏడ బ్యాలెన్స్ అయితే అంత స్పీడ్ లో పడితే కింద ఎమ్మట్లో బ్యాక్ సైడ్ కి పడ్డారు. వాళ్ళు పడే వరకు మమ్మీ డైరెక్ట్ టైర్ కిందకి వెళ్ళిపోయారు. టైర్ కింద పడారు. మమ్మీ బ్రెయిన్, డాడీ కాళ్ళ దగ్గర పడేవాళ్ళకు నాన్న తీసుకోలేక అక్కడ స్ట్రోక్ వచ్చేసింది. నాన్నకి అక్కడ అంటే అదే స్పాట్ లో స్ట్రోక్ వచ్చేసింది. నాన్న కూడా అక్కడనే మర్పించారు. అదే జరిగినప్పుడు మీరంతా ఎక్కడ ఉండే? అంటే మీరు బైక్ల పైన వెళ్తున్నారు కదా? మేము ముందర ఉంటే కొంచెం ముందరకి వెళ్ళిన తర్వాత ఏంది ఇంకొస్తలేరని కాల్ చేశారు. కాల్ చేసే వరకు వేరే అన్యూన్ పర్సన్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి ఇట్లా చనిపోయారు అని చెప్పేసి అన్నారు. నేను ఒక జంప్ కాల్ ఇట్లా వచ్చిందేమో, ఎవరికన్నా అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళిపోయిందేమో అన్నట్లుగా మళ్ళీ 2-3 టైమ్స్ చేశాను. చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది క్లారిటీనే చెప్పేస్తున్నాను, ఇట్లా చనిపోయారు, లేడీ అని ఒక జెంట్స్ ఉన్నారు అని చెప్పేసి యాక్టివ్ అని చెప్పేసి అన్నాక నేను మళ్ళీ వెనక్కి రివర్స్ వచ్చి చూసే వరకు మమ్మీ డాడీ మమ్మీకి మొత్తం ఇది ఎక్కేసింది. హెడ్ మొత్తం వెనక చక్రాలు ఎక్కేసింది. లాస్ట్కి వెళ్ళేటప్పుడు అంటే మీరు 31st ఇక్కడ సెలబ్రేట్ జనరల్ గా చేసుకుని మీరు బయలుదేరారా? మీకు లాస్ట్ గా మీ అమ్మ నాన్న ఏం మాట్లాడారు? మీతో గుర్తున్నాయి? ఏం లేదన్న, మంచిగా ఇట్లా వెళ్దాం, బయటకు వెళ్దాం మంచిగా హ్యాపీగా అన్నట్లుగా. కొత్త సంవత్సరం కదా, ట్యాంక్ బండ్ అట్లా అట్లా వెళ్ళేసి వద్దాం అన్నట్లుగా వెళ్ళినాం అంతే. ఏం చేస్తుంటారు మీ అమ్మ నాన్న వాళ్ళు? ఇంతకుముందు మేము వాచ్మెన్ డ్యూటీ చేస్తుండే అన్న. ఇప్పుడు ఇక్కడ వచ్చిన కూడా మ్యారేజ్ అయింది నాకు రీసెంట్గా. ఒక 5 months అవుతుంది మ్యారేజ్. 5-6 months అవుతుంది మ్యారేజ్ అయ్యి. తర్వాత ఇక్కడికి వచ్చినాక అంటే రూమ్ సరిపోదు అన్నట్టుగా మేము డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం. నాన్న ఇక్కడ ఐరన్ చేసుకుంటూ ఉంటాడు, నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాను. అది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. కానీ మాకు ఇది గవర్నమెంట్ ఆదుకోవాలన్న. ఆర్టీసీ మరి ఓవర్ స్పీడ్ లో వెళ్ళాడు. ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యం వల్లనే జరిగిందని మీరు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏమని ఇచ్చారా? పోలీస్ వాళ్ళు అంటే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ తీసుకున్నారు వాళ్ళు. అయితే ఎస్టీసీ ఎలా ఉందా అలా చెప్పేసాను. బస్సు డైరెక్ట్ గుద్దిందని కూడా అక్కడ ఉన్న జనాలు కూడా అన్నారు. ఓవర్ స్పీడ్ లో వెళ్ళింది బస్సు. ఆల్రెడీ స్పీడ్ బ్రేకర్ కాడ కూడా 2 times జంప్ అయింది బస్సు. అంత ఓవర్ స్పీడ్ లో ఉన్నాడు.
అంటే అంతకుముందే మీరు అబ్జర్వ్ చేసిరా ఆ బస్సులు ఇట్లా స్పీడ్ వెళ్తున్నట్టు? స్పీడ్ వెళ్తుందని నాన్న స్లో అయిపోయింది అక్కడ. ఓకే స్లో అయిపోయే వరకు నాన్నకి అప్పటికి లెఫ్ట్ కి దబాంచుతుంది బస్సుని. ఓకే. లెఫ్ట్ కి దబాంచే అంటే వరకు అప్పటికే మీరు చెప్పిరా స్పీడ్? అంటే మేము ఎవరు లేవు కదా ఓకే అక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది. ఓకే. దాని నాన్న తలిగింది. ఆయన తలిగే వరకు అప్పటికి కూడా వాళ్ళు కింద పడ్డాక కూడా వేరే వాళ్ళు అక్కడ నుంచి చూసి చెప్తున్నారు కింద మనిషి ఉన్నాడన్నా కూడా వారు తొక్కించుకుని వెళ్ళిపోయాడు. వాడు చూసుకోకుండా తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. క్లియర్ గా ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా నిర్లక్ష్యం అనేది జరిగిందన్న, వేరేది ఏం లేదు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగింది ఇది. ఎట్లా ఇప్పుడు మీకు 5 months అయింది మ్యారేజ్ అయ్యి, అమ్మా నాన్న ప్రమాదంలో కోల్పోయారు, మీరు గవర్నమెంట్ కానీ ఏం రిక్వెస్ట్ చేస్తారు ఆర్టీసీ వాళ్ళు? ఏముందన్న, మమ్మల్ని ఆదుకుంటే చాలు. ఇది మేమేం పెద్దగా ఆశించలేము. ఏం లేదు మాకు కూడా. ఇద్దరిని వదిలేసిపోయారు, అక్క నేనే, ఇద్దరమే. మరి మాకెవరు లేరు, మమ్మల్ని ఆదుకుంటారని అనుకుంటున్నాం గవర్నమెంట్. మీ అక్క బావ కూడా మీతో పాటే బండి మీద వచ్చారు కదా, అది వెళ్ళేసరికి ఇంకా మొత్తం అప్పటికే అయిపోయిందన్న, స్పాట్ అయిపోయారు. ఆడ చూసింది వాళ్ళు బతికైతే ఏం లేరు, స్పాట్లో వెళ్ళిపోయారు ఇద్దరు. సో ఇది పరిస్థితి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఆర్టీసీ బస్ డ్రైవర్ పైన కొడుకు అశోక్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంలోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. సో ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏం తేలుస్తారు, ఆర్టీసీ ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.